సార్ ప్రాసెస్‌లో ఉంది సార్. ఓకే ఈ సార్. లీడర్స్ అది వన్ సెకండ్ అండి. శుభోదయం. ఈరోజు మనము ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్ని ఉండంగా ఎందుకు కేవలం మాత్రమే చూస్ చేసుకోవాలి, దానిపైన మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే మనం అందరం కూడా చాలామందికి నెట్వర్క్ అంటే అపోహ, అదేవిధంగా నెట్వర్క్ అంటే చాలామందికి చిన్న చూపు, అదేవిధంగా నెట్వర్క్లో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారనే అపోహ, అప్లైన్ మాత్రమే సక్సెస్ అవుతారని చాలామంది అపోహ, అప్లైన్ నమ్ముకున్న అది నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన ఎవరు బాగుపడదని అపోహ. ఇవన్నీ చాలా ఉన్నాయండి మార్కెట్లో. ఇవన్నీ మనకు తెలియాలంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎందుకు చేయాలి, ఇన్ని కంపెనీలు ఉండగా ఎందుకు కేవా గురించి చేయాలి, దాని గురించి అందరూ కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం సార్. ప్లీజ్ అందరూ కూడా దయ ఉంచి లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి, అన్మీట్లో ఉండండి, ఎవరో డిస్టర్బెన్స్ చేయొద్దండి సార్. ఫస్ట్ సార్, మనము మెరుగైన ఆరోగ్యం పొందడానికి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఎందుకంటే సార్, మనకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనం రకరకాలైనటువంటి అల్లోపతి కావచ్చు, రకరకాలైనటువంటి నాటు వైద్యాలు కావచ్చు, రకరకాల వాడినామంటే మనకు హెల్త్ అనేది నిజంగానే ఖరాబ్ అయిపోతుంది. కానీ ఎవరైతే నెట్వర్క్ లీడర్ ఉంటారో, మనలాంటి కంపెనీ మనలాంటి కంపెనీలు చేసే వాళ్ళు ఎవరన్నా సరే, ఫస్ట్ మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మన కంపెనీలో సెల్ఫ్ బిజినెస్ పాయింట్లకు 4 టైమ్స్ మనకు డ్రాప్స్, టాబ్లెట్స్ ఇస్తున్నారండి. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఇస్తున్నారంటే, మనం అందరం కూడా ఫ్రీగా ఇస్తే, ఫ్రీగా మనం సెల్ఫ్ బిజినెస్ పాయింట్ అప్డేట్ చేశామంటే, ఫ్రీగా ఇవ్వగలిగామంటే హెల్తీగా ఉండే ఉద్దేశంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే ఎవరైతే లీడర్ అన్న వ్యక్తి, నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తి మెరుగైన ఆరోగ్యం పొందడానికి ఏకైక మార్గం కోసమే మనకి ఇవన్నీ కూడా ఇస్తున్నారు సార్. చాలామంది అనుకోవచ్చు ఎందుకు డ్రాప్స్ ఇస్తున్నారు, టాబ్లెట్ ఇస్తున్నారని. ఎందుకంటే మెరుగైన ఆరోగ్యం పొందడానికి మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఎవరైనా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయొచ్చు సార్. మనం జాబ్ చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎవరైనా సరే సార్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. మినిమం దీనికి వచ్చింది, మనం జాబ్ చేస్తున్నాము, అదేవిధంగా మన శాలరీ సరిపోతుందని మనం బాధపడిన అవసరం లేదు. సెకండరీ ఆదాయం కోసం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. అదేవిధంగా మనం పెట్టుబడి పెట్టాలంటే చాలా తక్కువ పెట్టుబడి సార్. నోటి మాటే పెట్టుబడి. ఫస్ట్ మనం వాడతాము. మనం వాడిన తర్వాత మన ఫ్రెండ్స్, రిలేటివ్ అందరికీ చెప్పగలిగామంటే కేవలం మన నోటి మాటే పెట్టుబడి ద్వారా మనం వచ్చేది నెట్వర్క్ మార్కెటింగ్లో మనం డబ్బులు సంపాదించవచ్చు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవాలి. ఒకవేళ మనం వచ్చిందే ఏదన్నా బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మనకు వచ్చిందే పెట్టుబడి పెట్టాలి సార్. అది జరుగుదో మనకు తెలియదు. లాస్ అయ్యేదానికి ఆస్కారం 99% పుష్కలంగా ఉంది. అది ఎందుకంటే నోటి మాట ద్వారా మనం వచ్చింది సక్సెస్ కావడానికి కోసమే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. దానికోసమే మనం వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే అనుభవం అవసరం లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హోటల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా దాంట్లో వంట మాస్టర్ కావచ్చు, రాకపోయినా మనకే ఇబ్బంది. అదేవిధంగా మనకు అదర్ బిజినెస్లో కావాలంటే ఖచ్చితంగా అనుభవం అవసరం సార్. కానీ ఇక్కడ ఎటువంటి అవసరం లేదు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే చాలా తక్కువ పెట్టుబడితో పెట్టబడి సార్. అదేవిధంగా బయట వచ్చిందే ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కొన్ని సెక్యూర్ డిపాజిట్లు కట్టాలి. అదేవిధంగా సెక్యూర్ డిపాజిట్ కట్టడం వల్ల మనకు వచ్చిందే మళ్ళీ రీఫండ్ ఇవ్వరు. అదేవిధంగా నాన్ రీఫండబుల్ వస్తుంది, మనకు వడ్డీ లాస్ అవుతుంది. కానీ ఫస్టే స్టార్టింగ్లోనే పెట్టుబడి పెట్టాలి. కాబట్టి దానికోసమే మనకు వచ్చింది ఎటువంటి పెట్టుబడి లేకున్నా తక్కువ పెట్టుబడితోనే, అది కూడా మన స్టాక్ పాయింట్ తీసుకున్నామంటే మనకు మార్జిన్ ఇస్తూ, అదేవిధంగా మనకు డీపీ రేట్తోనే పాటు మనందరికి కూడా మార్జిన్తో పాటు మనకు స్టాక్ ఇస్తాను. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరిహద్దు పరిమితి లేదు. ఒకవేళ బయట కంపెనీలో కావచ్చు, అదేవిధంగా బయట మా బిజినెస్ కావచ్చు, ఖచ్చితంగా తీసుకోవాలంటే ఈ ఏరియాని బౌండరీ గీసామంటే ఆ ఏరియా మాత్రమే చేయాలి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో సరిహద్దుతో పరిమితి లేదు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. మనందరం కూడా గుర్తుపెట్టుకోండి సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. తర్వాత వయసుతో పరిమితి అవసరం లేదు. మినిమం డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ప్రకారము 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకొచ్చిందే ఈ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏజ్ పరిమితి ఉంటుంది. కానీ దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. వయసుతో సంబంధం ఉండదు. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్ అంది. ఓన్ బాస్ మనమే. టైమింగ్ ఉండదు, టెన్షన్ ఉండదు, టార్చర్ ఉండదు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి.
కొంచెం ఎలా మాట్లాడాలో ప్రాథమిక శిక్షణ ద్వారా కావచ్చు, జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, లైవ్ మీటింగ్ల ద్వారా కావచ్చు, మీకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా బయట కావచ్చు, మనం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. అదేవిధంగా మనం వచ్చింది ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ వచ్చింది మనం ₹1 డబ్బులు లేకన్నా ఫ్రీగా మీ ఇంట్లో మీరు కూర్చొని నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలో శిక్షణ ద్వారా, ప్రాథమిక శిక్షణ ద్వారా మనం నేర్చుకోవచ్చు. దానికోసమే నెట్వర్క్ మార్కెట్ చేసుకోవచ్చు. తర్వాత నిర్ణీత సమయం అంటూ ఏముండదండి. నో ఫిక్స్ టైం. మీకు నచ్చినప్పుడు 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ బయటొచ్చింది మనం చేయాలంటే ఖచ్చితంగా టైం ప్రకారం గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఖచ్చితంగా టైం ప్రకారం పోవాలి. అదేవిధంగా వాళ్ళకి నచ్చకపోయినా మనమే బయటికి రావాలి. మనకు నచ్చకపోయినా మనమే బయటికి రావాలి. ఇక్కడొచ్చింది ఇండిపెండెంట్ బిజినెస్. మనకి నచ్చినప్పుడు మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. విపరీతమైన ఎండలున్నాయి. అర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవచ్చండి. మనకు నచ్చిన టైంలో తీసుకోవచ్చు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఎంత డబ్బులు కావాలన్నా లీగల్‌గా సంపాదించవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ ఖచ్చితంగా ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. ఫిక్స్డ్ ఇంక్రిమెంట్లు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు ఎంత కష్టపడుకుంటే ఎంత డబ్బులు కావాలన్నా లీగల్‌గా టీడీఎస్ కట్టే వస్తుంది కాబట్టి దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేసుకోవాలి. ఉత్పత్తులు మనం వాడుతూ మనకు తెలిసిన ఫ్రెండ్స్ రికమెండ్ చేయగలిగామంటే మనకు డబ్బులు వస్తాయండి. కానీ కేవలం దీనికి మాత్రమే మనకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాసివ్ ఇన్కమ్ 3 తరాల వరకు తీసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అండి. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, సంస్థలో పనిచేసినప్పుడు ఒక వ్యక్తి కన్నా చనిపోతే కారణ నియమం కింద ఒకరికి మాత్రమే ఆస్కారం ఇస్తారు. కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక వ్యక్తి చనిపోతే 3 తరాల వరకు వాళ్ళకొచ్చే ఇన్కమ్ అంతా కూడా నామినీకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇది కాక మినిమమ్ వచ్చిందే 5 ఇయర్స్ కంటిన్యూగా పని చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ నార్మ్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా పింఛను వస్తుంది. అదేవిధంగా మీకొచ్చిందే వచ్చే ఇన్కమ్ అంతా కూడా నామినీకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. 3 తరాల వరకు ఆస్కారం ఉంది. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఏ ఇండస్ట్రీలో గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని ఏ ఇండస్ట్రీలో కూడా లేదండి. 3 తరాలకు మనకొచ్చింది పాస్ ఆన్ చేసేది. కాబట్టి దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఇక్కడ పనికి తగ్గ గుర్తింపు వస్తుందండి. ఇక్కడ చూడండి మనం ఎంత కష్టపడామంటే రికగ్నైజ్ కావచ్చు, మెడల్స్ కావచ్చు, టూల్‌లు కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, ఎంత కష్టపడినా అంత మన డబ్బులొస్తుంది. దీంట్లో మాత్రమే వస్తుందండి. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలి. విలాసవంతమైన జీవితం పొందడానికి మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. బయటొచ్చింది సార్ మనం వచ్చింది జాబ్ చేస్తా ఉంటే లిమిట్ ఉంటుంది. అదే విధంగా వాళ్ళొచ్చిందే టైమ్ బాండ్ చేస్తారు. కానీ మనం వచ్చింది లగ్జరీ లైఫ్ అనుభవించలేము. కానీ విలాసవంతమైన జీతం కావాలంటే కేవలం నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే ఉంది. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ మనం చూసుకోవాలి. మనమండి ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మనకు నచ్చినట్లో పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, సెకండరీ ఆదాయం కోసం నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సెకండరీ ఆదాయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. అదేవిధంగా మనందరికీ కూడా హ్మ్, ఆదాయం అనేది తగ్గిపోతుంది కాబట్టి దానికోసం మనందరం కూడా గుర్తుపెట్టుకొని సెకండరీ ఆదాయం కోసం కాంపిటీషన్ లేని బిజినెస్ కోసం ఎవరైనా ఈ యొక్క బిజినెస్ పార్ట్ టైం గాని, ఫుల్ టైం గాని చేయొచ్చు. దానికోసమే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. మనం ఎలా ఉండాలో ప్రావెన్ సిస్టమ్ ద్వారా, అప్లైన్ ద్వారా, మీటింగ్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా మనం ఎలా ఉండాలో నేర్పించడానికి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే ఉంది. ₹1 డబ్బులు ఖర్చు కాకన్నా మీకొచ్చిందే ఇస్తున్నామండి. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ పెట్టుకోవచ్చు. లీడర్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. బయట కంపెనీలో మీటింగ్ చేయాలంటే టికెట్ పెట్టి, ఎంట్రీ ఫీజు పెట్టి ఖచ్చితంగా చేస్తున్నారండి. మనకు కేవలం మాత్రం సింగిల్ ఎంపీ కూడా లేకున్నా ఫ్రీ ఎంట్రీ ఇస్తూ మనం వచ్చిందే మీటింగ్ చేస్తున్నాం. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలండి మనందరం కూడా. అదేవిధంగా మనం వచ్చింది ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా, స్టాక్ పాయింట్ స్టార్ట్ చేయాలన్నా సెపరేట్‌గా మనకొచ్చింది ఎటువంటి ఎంప్లాయీస్ అవసరం ఉండదు. ఎందుకంటే కంపెనీ వచ్చింది, మీకొచ్చింది లీగల్‌గా కావచ్చు అన్నీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక షాప్ పెట్టాలంటే ఖచ్చితంగా లేబర్ లైసెన్స్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు అయన్నీ చేసుకోవాలండి. కానీ ఇక్కడొచ్చింది మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో కావచ్చు, మన ఇండస్ట్రీలో చేసుకోవడానికి కంపెనీ ఆల్రెడీ అన్నీ కూడా ఇన్‌బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలి మనందరం కూడా. నెట్వర్క్ మార్కెటింగ్‌లో న్యాయపరమైన అడ్డంకులు ఏముండవండి. లీగల్‌గా టీడీఎస్ కట్ అవుతుంది మనకు. డిడక్ట్ అయ్యి వస్తుంది మనకు. మనకొచ్చే పేఅవుట్‌లోనే 2% టాక్స్ కట్టి మనకొస్తుంది కాబట్టి లీగల్‌గా మనం వచ్చింది కడుతున్నాం. దానికోసమే మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే బయట మార్కెట్‌లో వచ్చింది కార్పొరేట్ దోపిడీ జరుగుతుంది. ఏ విధంగా అంటే యాడ్ల రూపంలో కావచ్చు, డీమార్ట్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, కార్పొరేట్ దోపిడీ అందరూ కూడా ఒక సిండికేట్ అయిపోయి మనకొచ్చింది నాసిరకమైన వస్తువుల కోసం విపరీతమైనటువంటి కార్పొరేట్ దోపిడీ జరుగుతుంది. దాన్ని అరికట్టాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. అదేవిధంగా విపరీతమైన మెడికల్ మాఫియా అరికట్టాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చేయాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ మాఫియా అరికట్టాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చేయాలి.
కాబట్టి మనందరం కూడా మంచి నాణ్యత గల వస్తువులు కానీ పొందాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మౌత్ టు మౌత్ కాబట్టి మనకు వచ్చింది చాలా మన్నికతో తయారు చేస్తారు. క్వాలిటీ బాగుంది. ప్రొడక్ట్ ఉత్పత్తి బయటికి రావాలంటే దాదాపు వచ్చింది భయంతో కూడుకున్న పని. బాగా టెస్ట్ చేసి అదే విధంగా నాణ్యత గల వస్తువులు ఇస్తున్నారు కోసం దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులు వాడి ఆదాయం పెంచడానికి మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఎందుకంటే బయట వచ్చింది ఏ కంపెనీ ఎక్కడ తయారవుతుందో మనకు తెలియదు. ఏ విదేశీ కంపెనీలు మన మీద పడుతున్నాయి. కానీ ఆ ఆదాయం అంతా వాళ్ళే వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ స్వదేశీ ఉత్పత్తులు ఆడి మన యొక్క జీడిపి కావచ్చు, రాష్ట్ర జీడిపి, అదేవిధంగా మన మన దేశం యొక్క జీడిపి పెరిగింది, ఆటోమేటిక్గా మన ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం పెరిగిందంటే మనకు వచ్చింది కొన్ని ఫండ్స్ వస్తాయి. కాబట్టి దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి మన అందరం కూడా. నీతి నిజాయితీగా పన్ను కట్టి ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే నెట్వర్క్ లీడర్ మాత్రమే. ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా టీడీఎస్ కట్ అయ్యి మనకు వచ్చేస్తుందండి. ఈ భారతదేశంలో నీతి నిజాయితీగా ట్యాక్స్ కడుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి మన అందరం కూడా. అదేవిధంగా మనం దేశ సేవకులాగా సేవ చేయడానికి కోసం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేయాలండి. ఎందుకంటే దేశంలో ఏ విధంగా అయితే మనము సైనికులు ఏ విధంగా అయితే దోహదపడుతున్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క ఆదాయం పెంచడం కోసం, అదేవిధంగా మనకు వచ్చిన రక్షణ కోసం మన స్వదేశీ ఉత్పత్తులు వాడి మన రాష్ట్రం యొక్క మన దేశం యొక్క మనం ఆదాయాన్ని పెంచడానికి కోసము దేశ సైనికులు ఏ విధంగా అయితే పనిచేస్తారో దానికోసమే మన అందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. ఇన్ని నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నప్పటికీ ఎందుకు కేవాన్ చూసుకోవాలి దాని గురించి కూడా ఒకసారి మన అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా రకరకాల కంపెనీలు వస్తూ ఉంటాయి. ఫస్ట్ మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ యొక్క ఆదాయాలు ఏంటి, దాని యొక్క స్ట్రెంత్ ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లోకి వస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు మన కంపెనీ 17 సంవత్సరాల సీనియారిటీ ఉంది. మన కంపెనీకి ఓన్ R&D ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఓన్ సైంటిఫిక్ బోర్డు ఉంది. టోటల్గా మన దగ్గర ఉత్పత్తులు అన్నీ కూడా 95% అన్నీ కూడా మనమే తయారు చేస్తున్నాం. కేవలం 5% మాత్రమే విధి లేని పరిస్థితిలో వచ్చింది రా మెటీరియల్ తీసుకొని టైప్ అయ్యే చేసుకున్నాం. కాబట్టి దానికోసమే మనం కేవాన్ చూస్ చేసుకోవాలి. ఎన్ని కంపెనీలు ఉన్నప్పటికీ మనం ఎందుకు కేవాన్ చూసుకోవాలంటే లైఫ్ టైం మన దగ్గర ఉత్పత్తులన్నీ కూడా వాడే ఉత్పత్తులన్నీ కూడా లైఫ్ టైం 1+1 ఇస్తున్నాం. కాబట్టి దానికోసమే మనం అందరం కూడా కేవాన్ చూస్ చేసుకోవాలండి. అదేవిధంగా ప్రతి సామాన్య వ్యక్తికి సరసమైన ధరలు లభిస్తుంది. మినిమం వస్తువు ధర 30 రూపాయల నుంచి అండి 6,000 రూపాయలకు మనకు హెల్త్ ప్రొడక్ట్లు ఉన్నాయండి. దానికోసమే మనం కేవాన్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలో ఏ కంపెనీకి అయినటువంటి ప్రొడక్ట్ లైబిలిటీ ఇన్సూరెన్స్ 15 కోట్లు ఇస్తున్న కంపెనీ కేవాక్ అయిపోయి ఉంటుంది. దానికోసమే ఇన్ని కంపెనీలు ఉన్నప్పటికీ, ఇన్ని నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నప్పటికీ కేవలం మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీ అందరికీ కూడా తెలుసు. మనకు సిమ్లాలో 1000 ఎకరాల్లో ఉంది. దానికోసం మన కేవాన్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మన కంపెనీకి వచ్చింది ఓన్ సైంటిఫిక్ బోర్డు ఉంది మన దగ్గర వచ్చింది. దానికోసమే మన అందరికి వచ్చింది 6 దేహాలు టెక్నాలజీ వాడతాం. దానికోసం మనం కేవలం చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మన కంపెనీకి ఓన్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మనకు ఉంది. కాబట్టి దానికోసం మనం కేవలం చూస్ చేసుకోవాలి. ప్రతి ప్రొడక్ట్ కూడా మనకు వచ్చిందే 1+1 అనేది లైఫ్ టైం ఇస్తున్నాం. కాబట్టి దానికోసమే మన అందరం కూడా కేవలం చూస్ చేసుకోవాలి. మనం నిద్ర లేసిన చూడండి పడుకునేంత వరకు అన్ని రకాల వస్తువులు కూడా మన కంపెనీలు లభిస్తున్నాయి. కాబట్టి దానికోసమే మనం అందరం కూడా కేవలం చూస్ చేసుకోవాలి. కొన్ని కంపెనీలు వచ్చింది కొన్ని ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా 1+1 కొన్ని ప్రొడక్ట్లు మాత్రమే ఇస్తారు. అదేవిధంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లైఫ్ టైం మనకు వచ్చింది కొద్ది టైం మాత్రమే ఉంటుంది. కానీ మన కేవలం మాత్రం లైఫ్ టైం 1+1 ఇస్తున్నాం. కాబట్టి దానికోసమే అన్ని వస్తువులు ఉన్నాం. కాబట్టి దానికోసమే మన అందరం కూడా కేవలం చూస్ చేసుకోవాలండి. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఎటువంటి సెక్యూరిటీ డిపార్ట్ లేకున్నా స్టాక్ పాయింట్, సూపర్ స్టాక్ పాయింట్ ఇస్తున్నాము. దానికోసమే మనం అందరం కూడా కేవాన్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలోనే ఏ నెట్వర్క్ కంపెనీలు అయినటువంటి స్టాక్ పాయింట్ మార్జిన్ 5 to 25% ఏకైక కంపెనీ కేవాక్ ఐఫోన్ మాత్రమే. దానికోసమే మన అందరం కూడా కేవాన్ చూస్ చేసుకోవాలి. ప్రతి నెల కొనుగోలు పైన మీ అందరికీ కూడా తెలుసు పాత కొత్త స్టాక్ పాయింట్ల మీద గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు బంద్ కావడం జరిగింది. దానికోసమే మనం కేవాన్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా కేవా ఆపర్చునిటీ ప్రోగ్రామ్, బిజినెస్ బిల్డింగ్ సెమినార్, బిజినెస్ బిల్డింగ్ సెమినార్ కావచ్చు, లీడర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, 100 మంది గ్యాదర్ అయితే మీటింగ్ డబ్బులు ఇస్తున్న ఏకైక కంపెనీ మీటింగ్ కాలకు వచ్చింది కేవాక్ ఐపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసమే మనందరం కూడా కేవాను చూస్ చేసుకోవాలి. ప్రతి నెల కూడా మీకు తెలుసు సెల్ఫ్ 2500 బిజినెస్ పాయింట్, న్యూ జాయినింగ్ 5 మెంబర్స్ మీద మనకు వచ్చింది జాయిన్ చేస్తే 2000 రూపీస్ క్యాష్ అవుట్ ఇస్తున్న ఏకైక కంపెనీ కేవాక్ ఐపో మాత్రమే. దాని మాత్రమే మనందరం కూడా కేవాన్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు ప్రతిరోజు కూడా
మీ అందరికీ కూడా తెలుసు కంపెనీలో ఈ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, అదేవిధంగా మంది 8 గంటలకు, ఈవినింగ్ 9 గంటలకు 4 సార్లు కంపెనీ, అదేవిధంగా మనం వన్ టైం జూమ్ మీటింగ్ ఇస్తున్నాం కాబట్టి దానికోసమే మేము కేవాన్ చూసుకోవాలి. అదేవిధంగా మన అందరం కూడా అండి ప్రతి నెల అందరికీ సమానంగా మినిమం 2500 బిజినెస్ పాయింట్లు మనకు వచ్చిందే రాయల్టీ ఇస్తున్న భారతదేశంలో ఏదైనా కంపెనీ ఉందంటే కేవాక్ అయిపోకుండా మాత్రమే. దానికోసమే మన అందరం కూడా కేవాన్ చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మనకు వచ్చిందే సుప్రీంకోర్టు, హైకోర్టు ద్వారా అఫిడవిట్ అంటే ఈ ప్రొడక్ట్లో వాడడం వల్ల ఎటువంటి పర్యావరణ పంటికి, ఒంటికి, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకన్నా మన కేవాను ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందిన ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసమే ఇన్ని కంపెనీలు ఉన్నప్పటికీ కేవాను మాత్రమే అందరం కూడా చేసుకోవాలి. పై అన్ని కారణాల దృష్ట్యా చాలా మందికి వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ అని కావచ్చు, మన కంపెనీ పైన కావచ్చు, మన లీడర్షిప్లో కావచ్చు. దానికోసమే మన అందరం కూడా అన్ని పక్కన పెట్టుకొని నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే మనకు జీవితం ఉంటుంది. అదేవిధంగా కేవా మాత్రమే వన్ ఆఫ్ ద బెస్ట్. దానికోసమే మన అందరం కూడా కేవాను చేసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ మీద చాలామంది అపోహ ఎందుకు ఉంటుందంటే కంపెనీ బాగుంటుంది, ప్రొడక్ట్ బాగుంటుంది, అదేవిధంగా అప్లైన్లో కొన్ని లోటుపోవటం వల్ల, అప్లైన్లో వచ్చింది ఒడిదుడుకుల వల్ల, స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీకు వచ్చింది ఈ నెట్వర్క్ పైన చాలా అపోహలు వస్తున్నాయి. అదేవిధంగా ఏ ఊరు కష్టపడితే వాళ్ళకు మాత్రమే డబ్బులు వస్తున్నాయి. ఇది వచ్చిందే ఫ్రెండ్లీ రిలేషన్ బిజినెస్ అండి. ఫ్రెండ్లీ లాగా మనం ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, అప్లైన్గా మనకు తెలిసిన విద్యను నేర్పడం, అదేవిధంగా అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి మనం చేయగలిగామంటే ప్రతి ఒక్క లీడర్ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయిన వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈజీగా సక్సెస్ కావచ్చు. ఇక్కడ లోపం ఒకటి ఖచ్చితంగా ప్రొడక్ట్ బాగుండాలి, ప్లాన్ బాగుండాలి, అప్లైన్ బాగుండాలండి. ఈ 3 కోయిన్సైడ్ చేసుకొని మనం కష్టపడే తత్వం మన దగ్గర ఉందంటే మనం ఈజీగా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో కాంపిటీషన్ లేనటువంటి మన ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు వచ్చి ఎంత కావాలన్నా సంపాదించుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. దానికోసమే మనందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు వచ్చింది కేవాను మాత్రమే చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కానీ సార్ రికార్డ్ ఆఫ్ చేయరా.